నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఉన్నత విద్య కోసం వివిధ దేశాలపై ఆసక్తి చూపుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా విదేశాల్లో చదువు గురించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని తాజా సర్వే వెల్లడించింది. ఇలా వెళ్లిన వాళ్ళలో 81% మంది చదువు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. విదేశీ విద్యపై నిర్ణయాలు, కోర్సుల ఎంపిక, ఉద్యోగాల కోసం దరఖాస్తు, ఆయా నిర్ణయాల్లో కుటుంబాల ప్రభావానికి సంబంధించి స్టూడెంట్ గ్లోబల్ మొబిలిటీ ఇండెక్స్ పేరుతో ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ చేపట్టిన తాజా సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మొత్తంగా 17,925 మంది సర్వేలో తమ అభిప్రాయాలు పంచుకోగా, దాదాపు ప్రతి 10 మందిలో 9 మంది వారి కుటుంబంలో విదేశాల్లో విద్యను అభ్యసించే తొలి వ్యక్తి తామేనని వెల్లడించారు. విదేశాలకు వెళ్లాలన్నది తమ సొంత నిర్ణయమని దాదాపు సగం మంది విద్యార్థులు చెప్పారు. 3 ఏళ్ల క్రితం జరిపిన సర్వేలో వీరి సంఖ్య కేవలం 29%గా ఉంది. ఇటువంటి నిర్ణయాలపై కుటుంబీకుల ప్రభావం తగ్గుతూ వస్తోందని తెలుస్తోంది. అప్పుడే చదువు పూర్తయిన విద్యార్థులు విదేశీ విద్యపై కుటుంబీకుల సూచనలపై ఆధారపడుతున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరిగి రావాలని సర్వేలో పాల్గొన్న వారిలో 81% చెప్పగా, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నామని మరో 15% మంది విద్యార్థులు చెప్పారు. అయితే భారత్లో పని చేయాలనుకుంటున్నామా లేదా విదేశాల్లోనా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. విదేశీ చదువుకు స్వీయ ప్రేరణే కారణమని ఉత్తర దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు చెబుతుండగా, పశ్చిమ మధ్య భారత రాష్ట్రాల్లో మాత్రం విద్యార్థులపై కుటుంబ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మందిలో 7 మాస్టర్స్ లేదా పీజీ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎక్కువ మంది బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ రంగాన్ని ఎంచుకుంటుండగా, హెల్త్ అండ్ మెడిసిన్, సైన్స్, ఇంజనీరింగ్ విభాగాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. విద్యా సంస్థల గురించి విశ్వసనీయమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు గూగుల్పై ఆధారపడుతున్నట్లు 56% మంది విద్యార్థులు చెప్పారు. ఈ క్రమంలో కాలేజీ ఈవెంట్లు, ఇన్స్టా, ఏఐ టూల్స్, యూట్యూబ్ తర్వాతి వరుసలో ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.